హాయ్ అండి. మా పిల్లలకైతే హాలిడేస్ మొత్తం అయిపోయినాయి. మా పెద్దమ్మాయి 10th క్లాస్కి వెళ్ళింది, మా చిన్నమ్మాయి 9th క్లాస్కి వెళ్ళింది. ఇక పొద్దున్నే లెగడం ఇంక పనులన్నీ మొదలు పెట్టేసామంటే వాళ్ళ వరకు మొదలుపెట్టారు. ఇంకా స్కూల్ డ్రెస్సులు అయితే రెడీ అవ్వలేదు కాబట్టి, సివిల్ డ్రెస్సులే కాబట్టి ఏదో కొంచెం ఫ్రీగా ఈ టైంలో అయితే ఇవన్నీ చేసుకోవచ్చు. అలా స్కూల్ డ్రెస్సులు పైకి జల్లో కట్టాలంటే ఇక చెప్పక్కర్లేదు. ఇక వాళ్ళని రెడీ చేయటమే, అంత వయసు వచ్చినా మనమే రెడీ చేయాలి. ఇక మా అమ్మాయి వాళ్ళిద్దరికైతే ఆ జుట్లకు జడలేయాలి. ఇక వాళ్ళకి అవన్నీ రెడీ చేసి వాళ్ళకి ఎదురుగా పెడితే మేడం గారు లేచి 8ంటికి లేచి ఒక అరగంటలో రెడీ అవుతారనమాట. ఈ లోపల వాళ్ళకి కావాల్సినవన్నీ మనం చేసి పెట్టాలి. ఒక క్యారేజీ, ఓ పక్క టిఫిన్, ఓ పక్క స్నాక్స్, ఓ పక్క వాటర్ బాటిల్స్, ఇవన్నీ రెడీ చేసి పెట్టాలి. మా ఇంట్లో పిల్లలు మాత్రం లేచి స్కూల్ మొదలైనవి అంటే ఒక్క చిన్న పని కూడా చేయరు. ఇక వాళ్ళు పడుకున్న బెడ్షీట్లు కూడా మంచాతి తీపిస్తారు. మీ ఇంట్లో ఎంతెంత పిల్లలు ఉంటే ఏం చేస్తారో నాకైతే కామెంట్ పెట్టండి, మా పిల్లలకు చెప్తాను. కానీ వాళ్ళకి అలా చెప్పినా కూడా ఏంటమ్మా నాకు ఇప్పుడు పని చెప్తున్నావా, నేను ఒక పక్క రాసుకోవాలి, ఒక పక్క హోంవర్క్ చేయాలని చెప్పి ఇట్లాగే పాట పాడుతూ ఉంటారు. ఎందుకని అంటారు. కానీ పిల్లలు మాత్రం చాలా పని తప్పించుకోవడానికి చాలా ఇబ్బంది పెడతారు. మన వయసులో ఉన్నప్పుడు మనం కూడా ఇట్లాగే ఇబ్బంది పెట్టేవాళ్ళం అనుకుంటా. నేనైతే ఇబ్బంది పెట్టలేదులేండి, ఎందుకంటే నేను చదువుకోలేదు కాబట్టి. ఈ లోపల నాకు పక్కన పాలు పెట్టాను కదా, ఆ పాలు కూడా పొంగొచ్చేసినాయి. ఆ పొయ్యి మొత్తం క్లీన్ చేసుకొని ఈ తర్వాత పెనం పెట్టుకొని చపాతీ అయితే కాల్చుకుంటున్నాను. ఇక ఇవాళ చపాతీలు అడిగారు కాబట్టి చపాతీ అయితే చేశానండి. చాలా మెత్తగా వచ్చినాయి, చాలా సాఫ్ట్గా కూడా వచ్చినాయి. ఇక పిల్లలకి ఇష్టమైంది పెట్టామనుకోండి, సాయంత్రం దాకా హెల్తీగా ఉంటారు, కడుపు నిండా తింటారు కాబట్టి. అదే వాళ్ళకి ఇష్టం లేనిది పెట్టామనుకోండి చాలా ఇసుకిచ్చేస్తారు. ఎందుకంటారు. కానీ చాలా ఇష్టంగా తిన్నారండి మా అమ్మాయి వాళ్ళు అయితే. ఇంక నేనైతే దీంట్లో కర్రీ ఏం చేయలేదు, బెండకాయ ఫ్రై చేశాను. ఇంకా బెండకాయ ఫ్రై చేసుకొని అయితే మా చిన్నమ్మాయి తినేసింది. మా పెద్దమ్మాయి వచ్చేసి పంచదార రోలు చుట్టుకొని తినేసింది, చాలా ఇష్టంగా తినిందండి. కానీ వీళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పటికి 8:30కి వెళ్తారు. కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత పని మాత్రం మనం చేసుకోలేమండి, అంత పని ఉంటుంది. ఇక వాళ్ళు ఇప్పిన బట్టలు ఉతుక్కోవాలి, మొత్తం ఇల్లంతా చిందరవందరగా చేస్తారు, అదన్నీ సర్దుకోవాలి. మనం చేసే పని వెనకాల ఎవరికి కనపడదు. మనం ఇంట్లో ఖాళీగా కూర్చొని పడుకుంటున్నాం అనుకుంటారు. లేచిన కాంచి అన్ని పనులు చేస్తున్నా, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతారు. నాకు అదే ఆశ్చర్యం వేసిద్ది. కానీ పిల్లల స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే ఓ 10 నిమిషాలైనా మనశ్శాంతిగా ఉండొచ్చు అనుకుంటాం. ఇంక మా పెద్దమ్మాయికి అయితే ఇక రోలు చుట్టుకొని తినేసింది కదండి, కొంచెం కూర కూడా వేసుకొని తినేసింది. చపాతీ సూపర్. వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేసుకొని వెళ్ళొచ్చు కదా.